ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంకో ఫ్యూ వీక్స్ రాబోతుంది. ఆల్మోస్ట్ 89 పోస్టులు ఉన్నాయి. ఇందులో డీసీస్ ఒక 12, డిఎస్పీస్ 25 ఉన్నాయి. సో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఏపీఎస్సీ గ్రూప్ 1కి కోచింగ్ క్లాసెస్ కొత్త బ్యాచెస్ లాంచ్ చేయబోతున్నాము. ఆఫ్లైన్లో హైదరాబాద్, విజయవాడలో బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అలాగే ఎవరైతే ఈ 2 ప్లేస్ రాలేకపోతున్నారో, లేదా జాబ్స్ చేస్తున్నారో, లేదా చదువుకుంటున్నారో, ఇలాంటి వాళ్ళ కోసం ఆన్లైన్లో కూడా కోర్స్ లాంచ్ చేస్తున్నాము. సో యూ కెన్ యాక్సెస్ ఆన్లైన్ క్లాస్ ఆల్సో ఇఫ్ అన్ఏబుల్ అటెండ్ ది ఆఫ్లైన్ క్లాసెస్. అయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నారో మళ్ళీ కోచింగ్ అవసరం లేదు అటువంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి దే కెన్ ఎన్రోల్ ఇన్ ది పర్సనల్ మెంటర్షిప్. పర్సనల్ మెంటర్షిప్ అంటే వీక్లీ షెడ్యూలింగ్ ఇస్తాము, ప్లానింగ్ ఇస్తాము, డౌట్స్ క్లారిఫై చేస్తాము, ఎగ్జామ్స్ పెడతాం. ఎవరైతే క్యాండిడేట్స్ పర్సనల్ మెంటర్షిప్ అవసరం లేదు అంటే ఓన్ చదువుకోగలుగుతున్నారు, అలాంటి వాళ్ళకి దే కెన్ టేక్ టెస్ట్ సిరీస్. సపరేట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇవాల్యుయేషన్ చేస్తాము, డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాము. అయితే ఈ టెస్ట్ సిరీస్ అనేది వీక్లీ ఎగ్జామ్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఈవెన్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది కాబట్టి కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కూడా లాస్ట్ ఇయర్ వచ్చినవి క్వశ్చన్స్ కానీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ కంప్లీట్గా మారాయి. సో ఈ కొత్త ప్యాటర్న్కి అకార్డింగ్గా ఈ గ్రూప్ 1 కోచింగ్ ఉండబోతున్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ గ్రూప్ 1 కోచింగ్ ఫీచర్స్ నేను చెప్పబోతున్నాను. అయితే మొన్న వచ్చిన రిజల్ట్స్లో ఒక 48 ర్యాంక్స్, అంతకుముందు సంవత్సరం గ్రూప్ 1 రిజల్ట్స్లో 40 ర్యాంక్స్ మనకు వచ్చాయి. అరౌండ్ 95 క్యాండిడేట్స్ కూడా ఎవరైతే ర్యాంక్స్ వచ్చాయో మన దగ్గర కొంతమంది కోచింగ్ తీసుకొని ఉన్నారు, కొంతమంది మెంటర్షిప్, కొంతమంది ఓన్లీ టెస్ట్ సిరీస్, ఇంకొంతమంది ఓన్లీ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. అయితే వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఈ ర్యాంకర్స్ ఇంటరాక్షన్ బట్టి కూడా క్లాసెస్లో ఎఫెక్టివ్గా స్టూడెంట్ రీచ్ అవ్వాలంటే ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి మా క్లాసెస్ని కొంచెం యూనిక్గా తయారు చేసాం. అయితే ఈ కోచింగ్ క్లాసెస్లో ఫ్యాకల్టీని ఏం చేస్తున్నామంటే మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ బోత్ యంగ్, డైనమిక్ యాజ్ వెల్ యాజ్ సీనియర్ ఫ్యాకల్టీ. ఈ ఫ్యాకల్టీతో పాటు కొంతమంది టాపర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు అష్రఫ్ అని డిఎస్పీ వచ్చింది లాస్ట్ ఇయర్ మన ఫ్యాకల్టీయే. అలాగే అనిల్ గ్రూప్ 1 క్లియర్ చేశారు, 80 వచ్చింది. అంతకుముందు తిరుపతిరావు కూడా మన ఫ్యాకల్టీ సివిల్స్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 క్లియర్ చేశారు. సో ఇలాగా గ్రూప్ 1 ఏపీఎస్ ఆల్రెడీ ర్యాంక్ వచ్చి ఎవరైతే ట్రైనింగ్ వెళ్ళబోతున్నారో వాళ్ళకి గ్యాప్ ఉంది, కొంతకాలం టైం ఉంది. అటువంటి వాళ్ళతో కూడా కొన్ని టాపిక్స్, సబ్జెక్ట్స్ చెప్పించబోతున్నాం. కాబట్టి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్న ఇన్హౌస్ ఫ్యాకల్టీతో పాటు టాపర్స్ కూడా క్లాస్ చెప్పబోతున్నారు. ఈవెన్ బ్యాచ్ సైజ్ కూడా ఏం చేస్తున్నామంటే కొంచెం స్మాలర్ బ్యాచెస్ ఫామ్ చేస్తున్నాము. దానివల్ల ప్రతి బ్యాచ్కి క్లాస్ చెప్పడంతో పాటు ఇండివిజువల్గా స్టూడెంట్స్ పైన అటెన్షన్ పెట్టచ్చు, పర్సనల్గా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఆ ఉద్దేశంతో స్మాల్ బ్యాచెస్ని ఫామ్ చేయబోతున్నాము. ఇంకొకటి ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది ఈ ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో హైదరాబాద్, విజయవాడలో కూడా వాళ్ళు కొన్ని క్లాసెస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఆ మిస్ అయిన క్లాస్ కూడా యాక్స్ ఉండేలాగా ఆఫ్లైన్లో ఎన్రోల్ అయిన ప్రతి స్టూడెంట్కి ఆన్లైన్ యాక్స్ కూడా ఇస్తాం. సో దట్ వాళ్ళు ఆఫ్లైన్, రెండు వినగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆన్లైన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని టాపిక్స్ విన్న తర్వాత మళ్ళీ విందాం అనుకున్నా కూడా ఆన్లైన్ వినొచ్చు. అంటే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు వాచ్ చేయొచ్చు ఆ క్లాసెస్ని. ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా వాచ్ చేయొచ్చు. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎలాగో వాచ్ చేయొచ్చు మల్టిపుల్ టైమ్స్, బట్ ఆఫ్లైన్ వాళ్ళు కూడా యాక్సెస్ ఇస్తున్నాం ఈసారి. అలాగే మెటీరియల్ కూడా కొన్ని స్టాండర్డ్ సబ్జెక్ట్స్కి ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, మెటీరియల్ పని ఉండదు. బట్ కొన్ని మైనర్ టాపిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, లా అండ్ ఆర్డర్ అవ్వచ్చు, ఎథిక్స్ కావచ్చు, లేదా పాలిటీలోనే కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎకానమీలో డాటా కావచ్చు, ఇలాంటి వాటికి స్పెసిఫిక్ టాపిక్స్ వేటికైతే స్టాండర్డ్ బుక్స్ సరిపోవో అలాంటి వాటికి మా ఓన్ మెటీరియల్ కూడా ఇస్తున్నాం ఈ కోచింగ్ క్లాసెస్లో భాగంగా. అలాగే ఈవెన్ అసలు ఎన్ని డేస్ కోర్స్ కండక్ట్ చేయాలి? మామూలుగా అయితే మా దగ్గర గ్రూప్ 1 కోచింగ్ ట్రెడిషనల్గా 7 months ఉంటుంది. బట్ ఈసారి ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి 2-3 weeksలో నోటిఫికేషన్లో ఇచ్చిన టైం బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 4 months ఉంటే 4 monthsలో ఫినిష్ అయ్యేలాగా డైలీ ఎక్కువ క్లాస్ చెప్తాం. ఒకవేళ ఎనఫ్ టైం ఉంటే క్లాస్ పర్ డే తగ్గించి ఎక్కువ మంత్స్ తీసుకుంటాం. అంటే ఎన్ని మంత్స్ కోర్స్ అనేది నోటిఫికేషన్ బేసే మారుస్తూ ఉంటాం. ఇనీషియల్గా అయితే డైలీ యూ విల్ హ్యావ్ 3 hours నుంచి 4 hours క్లాస్ ఉంటాయి ఇనీషియల్గా. నోటిఫికేషన్ బట్టి ఆ టైమింగ్స్ పెంచుతాం నోటిఫికేషన్ బట్టి. అలాగే మీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ కోచింగ్ క్లాస్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ ప్రాక్టీస్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ కూడా
ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో మన స్టూడెంట్స్కి కోచింగ్ క్లాస్ కన్నా కూడా ఎక్కువ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం, ఇవాల్యుయేషన్ చేయించుకోవడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అటువంటి వాళ్ళకే ర్యాంక్స్ ఎక్కువగా వచ్చాయి. కాబట్టి ఎవ్రీ వీక్ ఆ వీక్ జరిగిన టాపిక్స్ మీద, దాంతోపాటు కరెంట్ అఫైర్స్కి సపరేట్గా వీక్లీ క్లాసులు ఉంటాయి. ఆ కరెంట్ అఫైర్స్ మీద, అలాగే ఏ వీక్ చెప్పే టాపిక్స్ మీద కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ పెడుతూ ఉంటాము. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఏం చేస్తామంటే, ఎగ్జామ్ అయిన తర్వాత ఆ పేపర్ తీసుకొని అందులో ఒకవేళ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్గా మీకు తెలియకపోయినా ఎలా ఆప్ట్ చేయొచ్చు ఎలిమినేషన్ మెథడ్స్ ద్వారా. అలాగే మెయిన్స్ కూడా మెయిన్స్ ఆన్సర్ ఎక్కువ స్కోర్ చేయాలంటే ఉన్న ఇన్ఫర్మేషనే కాకుండా ఎడిషనల్గా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఎలాంటి పాయింట్స్ యాడ్ చేయాలి, ప్రజెంటేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, డయాగ్రామ్స్ సేవ్ చేయాలి, ఇలా కూడా ఈసారి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అంటే ఈ కోచింగ్లోనే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద సపరేట్ క్లాస్ ఉంటాయి. అలాగే టాపర్స్తో ఇంటరాక్షన్, ఎందుకంటే ప్రతి టాపర్ ప్రిపరేషన్ ఒకేలా లేదు. ఎవ్రీ టాపర్ హ్యాస్ దేర్ యూనిక్ వే ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. సో ఈ 95 టాపర్స్లో వీలైనంతమంది టాపర్ని తీసుకొచ్చి వీక్లీ ఇంటరాక్షన్ చేయిస్తాం, డౌట్ క్లారిఫికేషన్ చేయిస్తాం. దానివల్ల ప్రతి స్టూడెంట్ యూనిక్గా వాళ్ళ ఓన్ స్ట్రాటజీని దే కెన్ డెవలప్. అలాగే ఒకప్పుడు ఎలా ఉంటుంది అంటే, ప్రిలిమ్స్ కోచింగ్ సపరేట్, మెయిన్స్ సెపరేట్ చేయొచ్చు గ్రూప్ 1లో. ఎందుకంటే ఒకప్పుడు గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఓన్లీ ఫ్యాక్ట్స్ ఇచ్చేవాళ్ళు, ఫ్యాక్ట్స్ మాత్రమే బై హార్ట్ చేస్తే, బట్టి పడితే ఇట్ ఈస్ ఎనఫ్. బట్ నౌవేడేస్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆల్సో ఎవ్రీ క్వశ్చన్ ఈస్ హ్యావింగ్ కాన్సెప్ట్స్. అంటే క్వశ్చన్లో కూడా కాన్సెప్చువల్ క్లారిటీని టెస్ట్ చేస్తున్నారు. అలాగే మెయిన్స్లో కూడా ఆన్సర్ రాస్తున్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ సమ్ ఫ్యాక్ట్స్ ఆల్సో. సో ప్రిలిమ్స్ని మెయిన్స్ని సపరేట్ చేయడం కూడా కోచింగ్లో కరెక్ట్ కాదన్న విషయం మాకు అర్థమైంది. సో మేము ఏం చేస్తున్నామంటే, ప్రిలిమ్స్ మెయిన్స్కి కలిపి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే హిస్టరీ తీసుకున్నా, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్ ఏది తీసుకున్నా కూడా ఆ సబ్జెక్ట్ మీద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి, అంటే ఫ్యాక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ కలిపి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అడ్వాంటేజ్ దీనివల్ల ప్రిలిమ్స్ పేపర్ ప్యాటర్న్ మా టఫ్గా వస్తుంది కదా, అటువంటి పేపర్ని కూడా మీరు క్లియర్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ప్రిలిమ్స్ చాలామంది మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే, పేపర్ ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్గా వచ్చింది. అంటే అంతకుముందు ట్రెండ్ కాకుండా ట్రెండ్ మొత్తం మారిపోయింది ప్యాటర్న్. సో ఆ రకంగా ఉంటుంది. అలాగే టైం కూడా చూస్తే లాస్ట్ టైం ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినప్పటి నుంచి వాళ్ళు యాక్చువల్గా ఇచ్చిన మెయిన్స్ డేట్కి 2 to 3 months టైమే ఉంది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటే అది వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ నుంచే 2 కలిపి ప్రిపేర్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమ్స్ కన్నా మెయిన్సే మోర్ ఇంపార్టెంట్ కూడా. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం పెద్ద కష్టం కూడా కాదు ఇన్ఫ్యాక్ట్, బట్ మెయిన్స్ చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకనే కలిపి చదవాలి. ఓన్లీ ప్రిలిమ్స్ అవడం వల్ల పెద్ద లాభం కూడా ఉండదు. అలాగే క్లాస్ కూడా అందరు తెలుగు స్టూడెంట్సే కాబట్టి, అంతకుముందు ఓన్లీ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళం. అంటే జనరల్గా శరత్చంద్ర అకాడమీలో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. యూపీఎస్సీకి అయితే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. బట్ గ్రూప్ 1కి మాత్రం ఈసారి ఇంగ్లీష్ మీడియంతో పాటు బైలింగ్వల్, అంటే ఫ్యాకల్టీ బోత్ లాంగ్వేజెస్లో క్లాస్ చెప్తారు. దానివల్ల తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ మీడియంతో కలిసి కూర్చొని క్లాస్ వినేలా ఉంటుంది. బైలింగ్వల్ క్లాస్ జరుగుతాయి. అలాగే ఈ గ్రూప్ 1 ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ యాజ్ ఎ టోల్డ్ యూ మారిపోయింది. అంటే మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ అనలిటికల్గా, లాజికల్గా, ఓన్గా రాసేలాగా మీ సజెషన్స్ రాయమని, మీ ఒపీనియన్స్ రాయమని, అంటే బ్రెయిన్ స్టార్మ్ చేసే కెపాసిటీ పెంచుకోవాలి. సో కోచింగ్ కూడా ఆ రకంగానే ప్రతి టాపిక్ మీద బ్రెయిన్ స్టార్మ్ చేయించడం, స్టూడెంట్స్కి ఆన్సర్ రాయించడం, ఆ రకంగానే కోచింగ్ ఇస్తున్నాము. న్యూ సిలబస్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ జోగ్రఫీ కొత్తగా యాడ్ చేశారు. అంతకుముందు లేని విధంగా ఇప్పుడు ఎథిక్స్ అవ్వచ్చు, పబ్యాడ్ అవ్వచ్చు, లా అవ్వచ్చు, సిలబస్ ఈసారి నోటిఫికేషన్ ఇంకొంచెం మారుతుంది. అంటే కొన్ని యాడ్ చేస్తారు ఈసారి సిలబస్లో, అవి కూడా ఎక్కువ ఫోకస్ చేసి కోచింగ్ క్లాస్ రన్ చేయబోతున్నాము. ప్రిలిమ్స్ పేపర్ 2 లాస్ట్ టైం చాలామంది మిస్ అయిపోయారు. అంటే బాగా తక్కువ వచ్చాయి చాలామందికి. ప్రిలిమ్స్ పేపర్ 2లో ఈ అరిథమెటిక్, రీజనింగ్, అంటే సైన్స్, టెక్నాలజీ, జీకే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ పక్కన పెడితే అరిథమెటిక్, రీజనింగ్ అనేది బాగా డిఫికల్ట్ ఇచ్చారు. దానివల్ల ఈవెన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చాలామంది బాగా కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయారు ఎగ్జామ్లో. హెన్స్ ఈసారి ఈ అరిథమెటిక్, రీజనింగ్ కూడా ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాం. లాస్ట్ టైం ఏంటంటే కొన్ని క్లాసులు తీసుకున్నాం, ఈసారి క్లాస్ పెంచుతాం, ఇంకా డీటెయిల్గా క్లాస్ తీసుకుంటాం ఈ పేపర్ 2 మీద. అలాగే స్టూడెంట్స్ క్లాస్ విన్నా కూడా వీక్లీ ఎలా చదవాలి, ప్లానింగ్ ఎలా ఉండాలి, షెడ్యూలింగ్ ఎలా ఉండాలి, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఐడియా ఉండకపోవడం వల్ల ఏం చేస్తాం, ఈసారి బ్యాచ్ సైజ్ చిన్నది పెట్టి ఎక్కువ బ్యాచెస్ ఫామ్ చేసి ప్రతి బ్యాచ్కి ఈ వీక్ ఏం చదవాలి ఒక వర్క్లా ఇవ్వడం, నెక్స్ట్ వీక్ దాన్ని మానిటర్ చేయడం, మళ్ళీ వర్క్లా ఇవ్వడం, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం, పేపర్ కరెక్షన్ చేయడం. అంటే ఇండివిజువల్ ఫోకస్ పెంచుదాం అనుకుంటున్నాం. కోచింగ్తో పాటు డౌట్ క్లారిఫికేషన్ అండ్ షెడ్యూలింగ్ మీద వీఆర్ గోయింగ్ టు ఫోకస్ మోర్ దిస్ టైమ్. అండ్ ప్రతి టాపిక్ అయిన తర్వాత, ప్రతి టాపిక్ అయిపోయిన టాపిక్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఈ సంవత్సరం కరెంట్ అఫైర్స్ బట్టి ఆ టాపిక్లో ఏ క్వశ్చన్స్ రావచ్చు ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా ఇవ్వబోతున్నాం. జనరల్గా ఏమవుతుందంటే 70% ఆఫ్ ది టైమ్స్లో వీ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్, అంటే ఈ సంవత్సరం క్వశ్చన్స్ రావచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కరెంట్ అఫైర్స్ ప్యాటర్న్ బట్టి. ఎందుకంటే గ్రూప్ 1లో కూడా వాళ్ళు ఏమి ఎప్పుడెప్పుడు ఓల్డ్ క్వశ్చన్స్ ఇవ్వట్లా, రీసెంట్ హ్యాపెనింగ్స్ బేస్ అయ్యే ది ఆస్కింగ్ క్వశ్చన్స్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఆల్సో. ఈవెన్ ఎస్ఏ రైటింగ్ కూడా, ఎస్ఏ రైటింగ్ అనేది
హైలీ స్కోరింగ్ కాబట్టి సపరేట్గా ఎస్ఏ రేటింగ్ మీద, మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ మీద, డయాగ్రామ్స్ ఎలా గీయాలి, ఫ్లో చార్ట్స్ ఎలా గీయాలి, ఒకవేళ తిరిగిపోతే ఎలా అడ్రస్ చేయాలి, క్వశ్చన్ని ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ కూడా క్లాస్ పెట్టి చెప్పబోతున్నాం. హెన్స్ దిస్ టైమ్ గ్రూప్ 1 కోచింగ్ ఈజ్ గోయింగ్ టు బి స్లైట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ గ్రూప్ 1 కోచింగ్ స్టైల్. అంటే దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ గివెన్ బై 95 ర్యాంకర్స్, అవర్ ర్యాంకర్స్, యాజ్ వెల్ యాజ్ ద ఫీడ్బ్యాక్ వి గాట్ బేస్డ్ ఆన్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఏపీఎస్సీ గ్రూప్ 1. అయితే నిన్న చెప్పిన విధంగానే ఎవరికైతే కోచింగ్ అవసరం లేదో, అంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారో వాళ్ళకి కోచింగ్ అవసరం లేదు, 2 సార్లు అక్కర్ల కోచింగ్. సో అటువంటి వాళ్ళు దే కెన్ ఎన్రోల్ ఇన్ ది పర్సనల్ మెంటర్షిప్. పర్సనల్ మెంటర్షిప్ అనేసరికి ఏమవుతుంది, అది కూడా విజయవాడ, హైదరాబాద్లో ఆఫ్లైన్లో జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ వీక్ వచ్చి మనం కలవచ్చు. వీక్లీ మేము వాళ్ళతో డౌట్ క్లియర్ చేస్తాము. ఏ వారం కావాలో ఏం చదవాలో ప్లానింగ్ ఇస్తాము, షెడ్యూలింగ్ ఇస్తాము, స్ట్రాటజీ చెప్తాము. అలాగే ప్రతి వీక్ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ పెడతాము. మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తే వితిన్ 3-4 డేస్ ఇవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ స్టూడెంట్స్కి రెగ్యులర్గా టాపర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కొన్ని క్లాస్ తీసుకుంటుంటారు, ఎన్రిచ్మెంట్ క్లాసెస్, అంటే సిలబస్ మొత్తం టీచ్ చేయము, కొన్ని వాల్యూ ఎడిషన్ క్లాస్ చెప్తూ ఉంటాము. పర్సనల్ మెంటర్షిప్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే ట్వైస్ ఏ వీక్, వారం 2 సార్లు ఆన్లైన్లో కనెక్ట్ అవుతాం. ఆ కనెక్ట్ చేస్తే అదే డౌట్స్ క్లియర్ చేయడం కానీ, షెడ్యూలింగ్ ఇవ్వడం కానీ, టాపర్ సెషన్ తీసుకోవడం కానీ చేస్తూ ఉంటాము. ఈ పర్సనల్ మెంటర్షిప్లో భాగంగానే యూ విల్ గెట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ వస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ వస్తే ఏమవుతుందంటే ఇవాల్యుయేషన్, రెగ్యులర్గా ఇవాల్యుయేషన్, డౌట్ క్లారిఫికేషన్ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే ఒకప్పుడు కోచింగ్ అయిపోయినప్పటికీ ఆ ట్రాక్లో ఉండడానికి, ఆ మోటివేషన్కి, ఆ ప్లానింగ్, షెడ్యూలింగ్కి, ఫీడ్బ్యాక్ కోసం జాయిన్ అవ్వాలి. అది ఆ రకంగా. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు బాగా సీనియర్స్, వాళ్ళకి మెంటర్షిప్ కూడా అక్కర్లా, అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ప్లానింగ్. అలాంటి వాళ్ళు జస్ట్ దే కెన్ టెస్ట్ సిరీస్ మాత్రం తీసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా అంత ముందుట్లా కాకుండా ఈసారి కొంచెం టెస్ట్ సిరీస్ మారుస్తున్నాము. ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది కాబట్టి అకార్డింగ్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్ వీ హ్యావ్ ప్రజెంట్ ట్రెండ్ ప్రకారంగానే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ని కంప్లీట్గా ఆల్మోస్ట్ యూపీఎస్సీ, ఎగ్జాక్ట్ యూపీఎస్సీ చెప్పలేము, యూపీఎస్సీ దృష్టిలో ఉంచుకొని గ్రూప్ 1 ఈ స్టాండర్డ్ బట్టి మిక్స్ చేసి క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. సపరేట్ ఎక్స్పర్ట్ టీమ్, ఆర్ఎండ్ టీమ్ ఉంది క్వశ్చన్స్ తయారు చేయడానికి. అలాగే ఇవాల్యుయేషన్ కూడా జనరల్గా ఏంటంటే ఎక్కువగా వేరే ప్లేసెస్లో ఇవాల్యుయేషన్ దే ఆర్ టేకింగ్ మోర్ టైం, 10 రోజులు 15 తీసుకుంటారు. బట్ ఏమవుతుంది, ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ రాసిన 4-5 డేస్ ఇవాల్యుయేట్ చేస్తేనే ఆ ఫీడ్బ్యాక్ అర్థం చేసుకోగలుగుతారు. గ్యాప్ వచ్చే కొద్ది మర్చిపోతారు ఏం రాస్తారు కూడా. హెన్స్ ఇవాల్యుయేషన్ విల్ బి డన్ వితిన్ 4-5 డేస్ ఇవాల్యుయేషన్. అది కూడా అంతా మా ఫ్యాకల్టీతోనే కాకుండా కొంతమంది టాపర్స్తో కూడా, బికాస్ టాపర్స్ చాలామంది టైం ఉంది ఇప్పుడు, టాపర్స్తో కూడా ఇవాల్యుయేషన్ చేయిస్తాము. అలాగే ఇవాల్యుయేషన్ అంటే ఓన్లీ మీ ఆన్సర్ని చూసి ఇంకా ఏ పాయింట్స్ యాడ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఏం మర్చిపోయారు, నాలెడ్జ్ అది కాదు. ఇవాల్యుయేషన్ అంటే ఇంట్రొడక్షన్ ఎలా మార్చాలి, ఒపీనియన్స్ ఎలా రాయాలి, మీరు రాసిన పాయింట్స్నే బెటర్గా ప్రజెంట్ చేయాలి, డయాగ్రామ్స్ ఎలా గీయచ్చు, కన్క్లూజన్ ఎలా రాయొచ్చు, స్టైల్ ఎలా ఉండాలి, ఆన్సర్ స్టైల్ ఫాస్ట్గా రాయాలని టిప్స్ ఏంటి, ఇటువంటివి కూడా ఇవాల్యుయేట్ చేస్తాం. అది యాక్చువల్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ మోడల్ ఆన్సర్ చూసి మోడల్ ఆన్సర్కి మీకు ఏం మిస్ అయిందో చెప్తే లాభం ఉండదు. సో టెస్ట్ సిరీస్ కూడా ఆ రకంగా ప్లాన్ చేస్తాం టెస్ట్ సిరీస్ని. అది ఇది కూడా ఆన్లైన్లో ఉంది. ఆఫ్లైన్లో అంటే యూ కెన్ కమ్ టు హైదరాబాద్, విజయవాడ. ఆఫ్లైన్లో వస్తే ఫ్యాకల్టీ ముందు కూర్చుంటారు, ఫ్యాకల్టీ పిలిపించి మిమ్మల్ని ఎదురు కూర్చొని కరెక్షన్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు, టిప్స్ చెప్తారు. ఆన్లైన్లో కూడా ఫోన్ చేస్తాం. ఆన్ ది ఫోన్ విల్ ఇవాల్యుయేట్ పేపర్స్ అండ్ గివ్ ద ఫీడ్బ్యాక్ ఆన్ ద ఫోన్. అలాగే టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్కి కూడా దేర్ విల్ బి ఫ్యూ క్లాసెస్ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా. వాటిని ఏమంటామంటే మేము ఆన్సర్ రైటింగ్ ఎన్రిచ్మెంట్ సెషన్స్ అంటాం. అంటే టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పటికీ కూడా కొన్ని క్లాస్ తీసుకొని, అండ్ మేము తీసుకుంటాం, ఫ్యాకల్టీని ఎగ్జామ్ టాపర్స్ తీసుకుంటున్నారు. ఏం చెప్తారంటే ఆన్సర్స్ ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, టిప్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, పేపర్ని త్వరగా ఎలా ఫినిష్ చేయాలి, డాటాని ఎలా యూజ్ చేయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా చేయాలి, పాయింట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, లేదా ఫ్లో చార్ట్స్ ఎలా గీయాలి, అటువంటి సెషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది మామూలుగా అయితే వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, వీక్లీ. అలా కాకుండా ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ వీ హ్యావ్ అనదర్ ప్రోగ్రామ్ కాల్డ్ డైలీ ఆన్సర్ ప్రోగ్రామ్. అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ పేపర్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి ఒక క్వశ్చన్ పేపర్లో మామూలుగా మెయిన్స్లో. ఈ 15 క్వశ్చన్స్లో ఏం చేస్తామంటే డైలీ 3 క్వశ్చన్స్ రాయొచ్చు మీరు, డైలీ అలా 5 డేస్ రాయొచ్చు. మండే టు ఫ్రైడే డైలీ 3 క్వశ్చన్స్ రాయొచ్చు. లేదా ఓన్లీ సాటర్డే మాత్రమే వచ్చి ఒకేసారి 50 క్వశ్చన్స్ రాయొచ్చు, ఫుల్ పేపర్ రాయొచ్చు, మీ ఇష్టం. అది డైలీ రాయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఆ కంటిన్యూస్ బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది. వీక్లీ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే టైం మేనేజ్మెంట్ మీరు ప్రాక్టీస్ చేయగలరు. సో యూ కెన్ కంబైన్ 2 రకాలుగా కూడా మేము
ప్రొవైడ్ చేస్తున్నాము. మేక్ యూజ్ ఆఫ్ దెమ్. మేము ఎంత ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత బాగుందన్న పాయింట్ కన్నా మీరు ఎంత అటెంటివ్గా ఉన్నారు, ఎంత రెగ్యులర్గా ఉన్నారు, ఎంత యూస్ చేసుకోగలుగుతున్నారు ఫీడ్బ్యాక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ గోయింగ్ టు కమ్ ఇన్ అనదర్ 2 to 3 weeks. దా దృష్టిలో పెట్టుకొని ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్కి కొంతమంది కోచింగ్ కావాలంటే కోచింగ్, లేకపోతే పర్సనల్ మెంటర్షిప్ కావాలి, అది ఉంది, టెస్ట్ సిరీస్ ఉంది, డైలీ ఆన్సర్ రైటింగ్ కూడా ఉంది. సో మీరు ఏ లెవెల్లో ఉన్నారో దాన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి చూస్ వన్ ఆఫ్ దీస్ 2 అండ్ యూ కెన్ ఎన్రోల్ ఎయిదర్ ఆఫ్లైన్ విజయవాడ హైదరాబాద్ ఆర్ ఆన్లైన్ ఎన్రోల్ అవ్వండి. మేక్ యూజ్ ఆఫ్ దిస్ థింగ్. ఎందుకంటే డిప్యూటీ కలెక్టర్ జేసీస్ ఎక్కువగా ఉన్నాయి, ఆల్మోస్ట్ 89 పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా అన్ని పోస్టులు కలిపి. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఆల్ ది బెస్ట్.